హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మటన్ కర్రీని ఈ విధంగా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తినాలనిపిస్తుందండి. బగారా రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. మరీ పల్చని గ్రేవీలా కాకుండా, మరీ తిక్కగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా వచ్చేటట్లు మనం ఈరోజు చేసుకుందామండి. టేస్ట్ చూసి ఫిదా అవ్వాల్సిందే. ఇక నేను 1/2 కిలో మటన్ని తీసుకున్నాను. మటన్లోకి ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి తర్వాత ఒక 4-5 నీళ్ళతో కడుక్కున్నామంటే అందులో ఉన్న నీసు వాసన పోతుంది. మరీ పెద్ద ముక్కలు కాకుండా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటే ఉడకడానికి చాలా బాగుంటుందండి. మటన్ని మ్యాగ్నేట్ చేసుకున్నాం. మటన్లోకి పసుపు, ఉప్పు, కారం తినేంత వరకు కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. అందులోనే ధనియా పొడి, గరం మసాలా, మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఒక 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇందులో మెయిన్గా వేయాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తో కలుపుకోవాలి. ఇక్కడ నాకు స్పూన్తో కలపనికి రావట్లేదని చెప్పి నేను హ్యాండ్నే యూస్ చేస్తున్నానండి. మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా పోవాలండి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని ఒక 1/2 అవర్ పాటు, మీకు టైం ఉంటే ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. మటన్ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్లోనే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చిని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. మరి ఎక్కువ కాకుండా వీడియోలో చూపించిన విధంగా మగ్గనివ్వాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కలుపుకోవాలండి. మ్యాగ్నేట్ చేసుకున్న మటన్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, ఆయిల్లోనే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. మరి మాడేంత వరకు కలుపుకోకూడదు. తర్వాత మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చేసుకున్న మటన్ పైనుంచి ఒక నిమ్మరసం పిండుకోవాలండి. దీనికైనా టేస్ట్కి చాలా బాగుంటుంది. కుక్కర్లో వేసుకున్న మటన్ని ఆయిల్కి పట్టే విధంగా కలుపుకోవాలి. మాడనివ్వకుండా చూసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ముక్కల నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని బాగా కడిగి సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే పెరుగు యాడ్ చేసుకున్నాం కాబట్టి టమాటాలు యాడ్ చేయకపోయినా పర్లేదండి. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను, మీకు ఆప్షనల్ అండి. టమాటాలు బాగా మగ్గేంత వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుందండి. టమాటా ముక్కలు, మటన్ ముక్కలు ఆయిల్లోనే ఉడకనివ్వాలి. అయితేనే ముక్కలకి మసాలాలు బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. మటన్ ముక్కలు ఒక 80% ఆర్ 50% ఉడికిన తర్వాత మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ కావాల్సినంత నీళ్ళు యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా ఉడికిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. కుక్కర్లో చేసుకున్న వాళ్ళైతే 8 విజిల్స్ వస్తే ముక్క బాగా ఉడుకుతుందండి. ఉప్పు, కారం సరిపోయిందా టేస్ట్ చూసి, ఉప్పు సరిపోకపోతే ఇందులో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నాకైతే ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోయిందండి, అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసి అందులో కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. దీన్ని గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ముక్కలు బాగా ఉడికే విధంగా సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలోనే మటన్ కర్రీ ప్రిపేర్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.